హాయ్ అండి, వెల్కమ్ టు ముఖ్య ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి పాలకోవ తయారీ. ముందుగా స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకుని చిన్న గ్లాస్ పాలు వేసుకోండి. ఆ తర్వాత ఒక కప్పు పాల పొడిని వేసి బాగా మిక్స్ చేయండి ఉండలు లేకుండా. ఆ నెక్స్ట్ బెల్లం పొడిని ఒక హాఫ్ కప్పు వరకు వేసి మూడు కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఓకేనా. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెడుతూ నాన్ స్టాప్గా 10 నిమిషాల పాటు తిప్పుతూ ఉండాలండి. మనకి 10 నిమిషాల్లోనే కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇంకా మనకి బాగా అలా నాన్ స్టాప్గా తిప్పుతూ ఉండాలండి. ఆ తర్వాత కొంచెం బాగా దగ్గరగా వచ్చాక అందులో ఒక స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యి వేసి కొంచెం మళ్ళీ మిక్స్ చేస్తూ ఉండండి. మనకి ఎంత దగ్గరగా వస్తే అంత టేస్టీగా ఉంటుందండి పాలకోవ అనేది. నార్మల్గా అయితే మనం పాలతో చేసే పాలకోవ వరకు గంట వరకు పడుతుందండి టైము. అదే టేస్ట్గా ఉంటుందండి. ఈ రకంగా మనం చేసుకుంటే సేమ్ టేస్ట్ వస్తుంది. స్వీట్ షాప్ స్టైల్ ఎలా ఉంటుందో ఆ విధంగానే పాలకోవ అనేది ఉంటుంది. మరలా ఇంకో స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుకోండి. ఓకేనండి. ఇది బాగా దగ్గరగా వచ్చే వరకు కలుపుతూ ఉండవలను. ఎంత దగ్గరగా వస్తే అంత టేస్టీగా ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోండి. ఆ తర్వాత చల్లార్చుకున్నాక ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఒక చిన్న పాలకోవ ఉండలుగా కానీ బిళ్ళలుగా కానీ తయారు చేసుకుని సర్వ్ చేసుకోవడమే. సో ఇది పిల్లలకు పెడితే చాలా హెల్తీ అండి. ఎందుకంటే ఇందులో పాలతో చేసినవే ఉన్నాయి కాబట్టి పాలతో మనం ఏం పెట్టినా కానీ వాళ్ళకి హెల్తీనే. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి స్నాక్ బాక్స్లో కూడా రోజుకొక 2 పాలకోవ బిళ్ళలు పెడితే వాళ్ళు స్కూల్లో ఖచ్చితంగా తింటారు. సో తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా అంటే చాలా ఈజీ అండ్ హెల్తీ. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. ఈ విధంగా మనకి పాలకోవ అనేది రెడీ అవుతుంది. సేమ్ మనకి స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఫ్రెండ్స్. సో తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.